అమ్మాయి వస్తుంది. అమ్మాయికి కంట్రోల్‌లో అమ్మాయి మీద ఉంటుంది. అమ్మాయి ఏదైతే ఉంటుందో ఒకవేళ అమ్మాయికి ఆర్గాజం రావట్లేదు, అమ్మాయికి తృప్తి రావట్లేదు అంటే ఇది మంచి భంగిమ. ఈ పొజిషన్‌లో ఏమవుతుందంటే అబ్బాయి పైకి వస్తుంది. దానివలన ఏమవుతుందంటే అంగము మంచిగా లోపలి వరకు పెనిట్రేట్ అవుతుంది. అమ్మాయిలకు ఇది చాలా ఇష్టం. అమ్మాయిలకు ఇది ఇష్టము. కానీ ఎవరైతే ఫిట్ ఉంటారో, ఎవరికైతే వెయిట్ తక్కువ ఉంటుందో, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఏముండవో వాళ్ళు ఇది చాలా ఈజీగా చేస్తారు. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఎనర్జీ లాస్ అవుతుంది. అలా అంత ఈజీగా అమ్మాయిలు పైకి రావడము, మళ్ళీ జేయడము, దాని వలన వాళ్ళకు ఆర్గాజం వచ్చేయడం ఏమి అంత ఈజీగా ఉండదు. అబ్బాయిలు ఏదైతే పడుకొని ఉంటారో అమ్మాయిలు పైకి చేస్తారంటే, అమ్మాయిలు చాలా కష్టపడతారు దాంట్లో. అబ్బాయిలేంటంటే పడుకొనుంటారు. అయితే అబ్బాయిలకు గూడా చాలా ఎక్కువ సేపు ఉంటారు ఈ భంగిమలో. అబ్బాయిలకు వీర్యం తొందరగా ఎళ్ళదు దీంట్లో. ఎప్పుడైతే అబ్బాయిలు పడుకొని మెషినరీ పొజిషన్‌లోకి వచ్చేస్తారో అప్పుడు వీర్యం వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇందులో ఏమైందంటే చాలా ఎక్కువ సేపు చేయగలుగుతారు. ఈ భంగిమలో అబ్బాయిలు గూడా ఎక్కువ సేపు చేయగలుగుతారు. అమ్మాయిలు కంట్రోల్ చేసుకుంటారు. అమ్మాయి కంట్రోల్‌లో ఉంటుందంతా. అమ్మాయి ఎప్పుడంటే అప్పుడు అంటే ఆర్గాజం రీచ్ అయ్యేలాగా మూమెంట్ తీసుకుంటుందనమాట. ఈ భంగిమకు అంటే కౌగర్ల్ అని చెప్తారు నార్మల్లీ. ఒకవేళ అమ్మాయి రివర్స్ కౌగర్ల్ అంటారు. వేరే దిక్కు చూసి అంటే అపోజిట్ డైరెక్షన్‌లో చూసి ఒకవేళ అమ్మాయి మేనేజ్ చేస్తే, స్ట్రోక్స్ చేస్తే అమ్మాయి పైకొస్తే దాన్ని రివర్స్ కౌగర్ల్ అంటారు. ఈ కౌగర్ల్ పొజిషన్స్ చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఇందులో అమ్మాయి కంట్రోల్ తీసుకొని అమ్మాయి భావి ప్రాప్తి వచ్చే వరకు అమ్మాయి అందులోనే ఆ రతి క్రీడలో ఉండవచ్చు దీంట్లో. అయితే అది కూర్చొని కావచ్చు, ఒకవేళ ఉట్టి నడుం భాగంలో నడుముతో స్ట్రోక్స్ ఇస్తే కూడా చాలా కానీ ఎనర్జీ చాలా దాంట్లో పడుతుంది. అంతే అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు దీనికి. కానీ ఎవరికైతే భావి ప్రాప్తి రావట్లేదు మిషనరీ పొజిషన్స్‌లో గానియండి, డాగీ స్టైల్‌లో దీంట్లో అంటే ఇది ది బెస్ట్ పొజిషన్. ఒకవేళ అమ్మాయి లావుంటే యూజువల్లీ ప్రిఫరబుల్ ఏదైతే పొజిషన్ ఉంటుందో అది డాగీ స్టైల్. డాగీ స్టైల్ ఏదైతే ఉంటుందో అందులో పెనిట్రేషన్ డీప్‌గా వెళ్తుంది. అమ్మాయికి అదొక మంచి భంగిమ అని చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈ డాగీ స్టైల్‌లో లోపలి వరకు అంగం వెళ్ళి అక్కడ జీ స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. అందుకే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డాగీ స్టైల్ ప్రిఫరబుల్. మళ్ళీ సెకండ్ పొజిషన్ అదే ఏదైతే ఉంటుందో అమ్మాయి పైకి రావడం అది కూడా చాలా ప్రిఫరబుల్ ఉంటుంది. ఒకవేళ అమ్మాయి వెయిట్ ఎక్కువ అయిపోతే. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పొజిషన్స్, భంగిమలు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటే పొజిషన్ వాళ్ళ ఫేవరెట్ మెషినరీ పొజిషనే తీసుకుంటారు. దానివలన ఏదంటే వాళ్ళకు ఒక రకమైన ఎంథూసియాజము, లస్ట్, డిజైరు మళ్ళీ కలవాలి, మళ్ళీ చేయాలి అన్నట్టు ఉండదు. అందుకే ఏందంటే భంగిమలు ఏ ఏజ్ వాళ్ళైనా సరే భంగిమలు చేంజ్ చేస్తూ ఉండాలి. యూజువల్లీ ఎక్కువసేపు చేయడానికి మంచి డైట్ ఉంటుంది. ఫ్రూట్స్, వాటర్ మిలన్, నేచురల్ వైగర్ అంటారు దాన్ని. అలాగే దానిమ్మ పండు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వాడాలి. ఒకవేళ ఏదైనా ఇవన్నీ ఏంటంటే అంగస్తంభన ట్రీట్మెంట్ అయితే చేసుకోలేము. కానీ ఒకవేళ అంగస్తంభన వచ్చేసింది వైఫల్యం మీకు ప్రాబ్లం అంటే మీరు వచ్చి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. యునానీ మెడిసిన్స్ ఉంటాయి. యునానీ మెడిసిన్స్ కూడా నేచురల్ మెడిసిన్సే. ఇవి కూడా డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్. దీంట్లో కూడా మేము యూజ్ చేసే మెడిసిన్స్ షర్బ్స్ ఉంటాయి. అంటే లీవ్స్, హర్బ్స్, షర్బ్స్, రూట్స్, సీడ్స్ ఇవంటారు. దానివలన మీకు ఇబ్బంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెసే ఉండవు. అవి వాడిన తర్వాత ఒక విపరీతమైన లైంగిక శక్తి వస్తుంది మీ దాంట్లో. మీలో ఖర్జూర పండ్లు కానివ్వండి, ఇలాంటి షిలాజీత్ కానివ్వండి, ఇలాంటి ఒరిజినల్ జాఫ్రాన్ కానివ్వండి, కేసర్, జాఫ్రాన్ ఇలాంటి ఒరిజినల్ బ్లెండ్స్ తీసుకొని మేము తయారు చేస్తాము. సో లైంగిక శక్తిని పెంచుకోవడానికి, తొందరగా ఆర్గాజం మంచిగా రావడానికి మీరు ఆప్ట్ చేస్తే యునానీ మెడిసిన్సే ఆప్ట్ చేయండి.
లైంగిక శక్తి తగ్గింది అని తెలుసుకోవడం అంటే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. మీరు ఒకవేళ చెప్పారనుకోండి, నాకు అట్లా అంత గట్టిగా పడట్లేదు, ఇలా ప్రాబ్లమ్ వస్తుందంటే అక్కడ లైంగిక శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గినట్లు. ఎరెక్షన్స్ అంత మంచిగా రావు. గట్టితనం ఎరెక్షన్ అంటే గట్టితనం అంత రాదు. మూడ్ స్వింగ్స్ రావు. తొందరగా అలసిపోతారు. పని చేయాలంటే ఆసక్తి ఉండదు. మర్చిపోతారు. ఇవన్నీ ఏంటంటే లైంగిక శక్తి తగ్గింది. లైంగిక శక్తిని పెంచేదేంది? హార్మోన్స్. ఏ హార్మోన్? టెస్టోస్టెరాన్ హార్మోన్స్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే అవన్నీ సింప్టమ్స్ వస్తాయి. అవన్నీ వస్తాయనుకోండి, మీకు లైంగిక శక్తి తగ్గిద్దనమాట. మరి ఈ లైంగిక శక్తి ఒకవేళ తగ్గింది అని తెలిసిన తర్వాత ఏం జేయాలి? మీరు మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జేసుకోండి ఫస్ట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి? నిద్ర మంచిగా పోండి, మంచి డైట్ తీసుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, మీరు మీ మనశ్శాంతి పెట్టండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించండి. అవన్నీ చేసుకుంటూ మీరు ఒక మంచి సెక్స్ లైఫ్ మంచిగా మీరు పెంచుకోవచ్చు. ఎక్కువసేపు చేయొచ్చు, మరీ ఇంట్రెస్ట్‌గా చేయొచ్చు. మెడిసిన్స్ మా దగ్గర ఉంటాయి. యునాని మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్. యునాని మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు అసలు లైంగిక సమస్యలు ఉండనే ఉండవు. ఆ గ్యారంటీ నేను ఇవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్, మరిన్ని రెమెడీస్, మరిన్ని మీకు అంటే ఈ లైంగిక సమస్యల గురించి మాట్లాడడానికి నేను వస్తుంటాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.